ఇప్పుడు ఈ ఎలక్షన్ పరిపాలనలో 175కి 170 సీట్లు పక్కా వస్తాయి. నమ్మకం ఎవరికి ఏమో ఉపయోగపడాల? సైకిల్ గుర్తుకి ఎందుకు ఓటేయాలి? వాళ్ళు వీళ్ళు చెప్పిన వాళ్ళు ఎత్తామంటారు, అందుకనే జగన్కే మళ్ళీ వేయాలి. సైకిల్ ఎందుకు వేయాలి నేను అడుగుతున్నా. వాళ్ళకి వేసిన పర్లేదు, మళ్ళీ జగన్ ఈ దెబ్బ 175కి 175 పక్క. నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకి నామినేషన్ ఒక్కటి రాదు, ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి రాదు. అన్నా కొంతమందికి డజన్ మంది పిల్లగాలు పుట్టారు, ఒక్కడి చెప్పుకున్నాడు. మద్యపానం నిషేధం చేశాడు, 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు. కానీ ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ డజన్ మంది పిల్లగాలు. మా నాన్న సీఎం కావాలన్నాడు, ఒక్కలేడు. ఈ పులి ఒక్కడే, రాజశేఖర రెడ్డి గారికి ఒక్కడు కుమారుడు. పులిలాగా వచ్చిండు, పులిలాగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అప్పులు ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా. అప్పులు దాటానికి కారణం ఇప్పుడు అప్పులైనా అంటున్నా, నువ్వు వచ్చేం చేస్తానంటున్నావు, ఆ పథకాలు ఏమైనా తీసేస్తానంటున్నావు. ఆ పథకాలు ఏం మాట్లాడదు, ఇంతకంటే ఎక్కువ అప్పులు చేస్తావు కనుక. నీకంటే అప్పులు చేసి దాచిపెట్టుకున్న లేదు. ఆ అప్పులన్నీ కూడా ప్రతి ప్రజలకి ఇచ్చిండు. ఏ ప్రజలకి లేదో చెప్పను, ఈ ప్రతి కుటుంబానికి వచ్చింది. పాతల్లో కానీ పంపుతుందా? ముందు ఆయన చూసుకోమన్నమ్మా. వాళ్ళ ఇంట్లోది వాళ్ళు చూసుకోమను. వాళ్ళ అన్నని వాళ్ళ తమ్ముడిని తప్పను, వాళ్ళకి వాళ్ళే రాలేదు. ఇప్పుడు తెలంగాణ ఉంది, కేసీఆర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు వీళ్ళు వాళ్ళ అమ్మని చెల్లెలను కూడా వదిలేసుకొని వచ్చిండు. ఎందుకు వచ్చిండు? మన ఏపీ ప్రజల కోసం వచ్చిండు, ఏపీ ప్రజల కోసం వచ్చిండు. అదండి, సొంత చెల్లెలు అన్నాడు, ఆడ సొంత కూతురు, ఏడ చెల్లెలు ఆడ కూతురికి చేస్తే మేము అట్టన్నారు, చేయపోతే అట్టన్నారు. ఇదంతా వేరే ఛానల్ అనేది. ఒరిజినల్ ఓడన్నారు,